జాతీయ పౌల్ట్రీ దినోత్సవం గురించి చెప్పుకుందాం. వ్యవసాయంలో సరైన గిట్టుబాటు ధరలు లభించలేదని, సాగు చేసినప్పుడల్లా కోత దశలో ధరలు పడిపోవడం, పెట్టిన పెట్టుబడికి రెట్టింపుగా చేతి నుండి వేయడం, ఇలా అనేక సంవత్సరాలు దెబ్బ మీద దెబ్బ పడుతుంటే వ్యవసాయానికి పూర్తి దశలో స్వస్తి పలికి బైరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతన్న హరికుమార్ తనకున్న 6 ఎకరాల పొలంలో 3 లేయర్ పౌల్ట్రీ ఫార్మ్స్ వేసుకొని మంచిగా లాభాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇతని దగ్గర ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన సుమారు 30 మంది ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు గతంలో లేయర్ ఫార్మ్స్కు సబ్సిడీలు లేవు. నేడు ప్రభుత్వ బ్యాంకుల్లో 50% వరకు రాయితీ లభిస్తుందన్నారు. నెలకు అన్ని ఖర్చులు పోగా 2 లక్షలు లాభం వస్తుందన్నారు. మా లేయర్స్లో దిగుబడి మిన్నగా ఉండడంతో సుగుణ కంపెనీ వారు అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగిందన్నారు. లేయర్ పౌల్ట్రీ 5 ఎకరాలు పైబడిన రైతులు లేయర్ పౌల్ట్రీపై ఆసక్తి చూపితే లాభాలే లాభాలంటున్నారు రైతులు. అది ఎలానంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో కూడిన ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. సబ్సిడీతో కూడిన లేయర్ షెడ్ల నిర్మాణం. లేయర్ షెడ్ నిర్మించాలి అంటే మొదట విస్తారమైన స్థలం ఉండాలి. స్థలం కూడా చదునుగా ఉండాలి. ఇవి అన్నీ సక్రమంగా ఉన్నచో బ్యాంకు వాళ్ళని సంప్రదిస్తే స్థలం, అక్కడి వాతావరణం చూసి ఈ పథకానికి అర్హులా కాదా అనే అంశాన్ని చెప్పడం జరుగును. బ్యాంకు వాళ్లకు రూల్స్ ప్రకారం ఎంపికైతే పనులు చేపట్టమని సుముఖం వ్యక్తం చేస్తారు. అందులో 2 రకాల పథకాలు ఉన్నాయి. ₹1,00,00,000 పైన నిర్మాణం ఖర్చు వస్తే 50% సబ్సిడీ ఇస్తారు. కోటికి లోపల వస్తే ఖర్చులు 30% రాయితీకి వస్తుందన్నారు. వీటి వివరాల మేరకు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయం సాగు చేశాడు. వ్యవసాయంలో సరైన గిట్టుబాటు ధరలు లభించక ఆలోచిస్తున్న తరుణంలో కర్ణాటక రాష్ట్రంలోని ఓ స్నేహితుడి దగ్గర మాట్లాడుతున్న సమయంలో మాట వచ్చి వ్యవసాయ పనులపై చర్చించుకుంటున్న తరుణంలో లేయర్ ఫామ్పై పదే తన స్నేహితుడు శ్రీనివాస్ చెప్పడంతో దీనిపై మక్కువ చూపి ముందుకు రావడం జరిగిందన్నారు. స్నేహితుడు సలహాతో రోజుకు 30 మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు రాణిస్తున్నానని లోకల్ 18తో హర్షం వ్యక్తం చేశారు. షెడ్లు పూర్తి దశకు చేరి 3 సంవత్సరాలు గడుస్తున్నదని, వీరు నిర్మించిన షెడ్లలో 22 మగకోళ్లు, 3000 ఆడకోళ్లు ఉన్నాయన్నారు. మొదట 16 వారాలు షెడ్లలో మేపిన బ్రూమ్డింగ్ ఫామ్ వాటిని తీసుకొచ్చి కనీసం 6 వారాలు లేయర్ షెడ్లలో ఉంచుతారు. 22 వారాలు దశకు చేరుకున్న తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభమవుతాయన్నారు. ఇలా క్రమంగా 10 నెలల గుడ్లు పెడతాయన్నారు. 70 వారాలు చేరుకున్న తర్వాత లేయర్ ఫామ్లో ఉన్న కోళ్లను బయటకు తీసివేయడం జరుగుతుందన్నారు. ఒక కోడి 170 వరకు గుడ్లు పెడుతుందన్నారు. ఇందులో గుడ్ సైజ్ 40 గ్రాముల పైన 60 గ్రాముల లోపల ఉంటే 3.5 లభిస్తుందన్నారు. అయితే 40 గ్రాముల లోపల ఉంటే ₹2 ఇస్తారన్నారు. వీటిని టేబుల్ ఎగ్ అంటున్నారన్నారు. 3 షెడ్లలో కలిపి 25,000 కోళ్లు పడతాయన్నారు. ఒక పంటకు 70 నుండి 80 లక్షల వరకు వస్తుందన్నారు. కూలీలు ఇందులో పనిచేయాలంటే లేయర్ పెంపకంపై అవగాహన ఉండాలని చెప్తున్నారు. అది కూడా ఓపికగా కూలీలు ఉండాలన్నారు. ఎందుకంటే ఇది 1 రోజు 10 రోజుల పని కాదు, సుమారు 70 నుండి 80 వారాలు ఉండాలన్నారు. అయితే అందుకే వీటి ఆలన పాలన కోసం బయట రాష్ట్రాల నుంచి కూలీలు పిలిపించుకోవడం జరుగును. ఇదే క్రమంలోనే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి వచ్చి ఇక్కడ పని చేస్తున్న వారు ఉన్నారు. వారికి మంచి నెల సాలరీ ఇస్తున్నామన్నారు. ఇక్కడ పంట బాగా తీయడంతో సుగుణ కంపెనీ వారే అవార్డు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. లేయర్ పౌల్ట్రీ 5 ఎకరాలు పైబడిన రైతులు లేయర్ పౌల్ట్రీకి ఆసక్తి చూపితే లాభాలే లాభాలంటున్నారు రైతులు. అది ఎలానంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో కూడిన ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. సబ్సిడీతో కూడిన లేయర్ షెడ్ల నిర్మాణం. లేయర్ల షెడ్లు నిర్మించాలంటే మొదట విస్తారమైన స్థలం ఉండాలి. స్థలం కూడా చదునుగా ఉండాలి. ఇప్పటివరకు జాతీయ పౌల్ట్రీ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 19వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తనుశ్రీ దత్తా భారతీయ సినిమా నటి, మోడల్. ఈమె 2005లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ను గెలుచుకున్నది. ఈమె సోదరి ఇషితా దత్తా భారతీయ సినిమా, టెలివిజన్ నటి. తనుశ్రీ దత్తా జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్లో ఒక బెంగాలీ కుటుంబంలో మార్చి 19, 1981న పుట్టి పెరిగింది. ఈమె పాఠశాల విద్య జంషెడ్పూర్లోని DBMS
ఇంగ్లీష్ పాఠశాలలో జరిగింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనక ముందు బల్కా సిద్ధు యొక్క పంజాబీ మ్యూజిక్ వీడియో లాంగ్ తవేతేరియాన్లో పనిచేసింది. 20 ఏళ్ల వయసులో 2004లో ముంబైలో జరిగిన మిస్ ఇండియా పోటీలో ప్రథమ స్థానంలో గెలిచింది. ఆ తర్వాత క్విటోలో జరిగిన మిస్ యూనివర్సిటీ పోటీల్లో మొదటి 10 స్థానంలో నిలిచింది. అవసరాల శ్రీనివాస్ భారతీయ సినీ నటుడు, దర్శకుడు, సినిమా స్క్రిప్టు రచయిత. హైదరాబాద్లో మార్చి 19, 1984న పుట్టి పెరిగిన శ్రీనివాస్ కొద్ది రోజులు విజయవాడ, కొత్త ఢిల్లీ, చెన్నై, కోల్కతాలో నివసించారు. శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ చేశారు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్ విషయంలో ప్రిన్స్టన్ ఫ్లామ్సా ఫిజిక్స్ లాబొరేటరీలో పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ నుండి స్క్రీన్ రైటింగ్లో డిప్లొమా పొందారు. లీస్ట్రస్ బార్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ న్యూయార్క్ వద్ద సంవత్సరం పాటు నటులలో శిక్షణ పొందారు. న్యూయార్క్లోని కొన్ని రోజుల రంగస్థలంలో పనిచేసి ఆపై బ్లెండ్ యామినేషన్ పత్రికను సహదర్శకుడిగా పనిచేశాడు. అష్టచెమ్మ ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను వ్రాయటంలో సహాయం అందించారు. ముగ్గురు, పిల్ల జమీందార్, వరప్రసాద్, పొట్టి ప్రసాద్ లాంటి సినిమాల్లో పనిచేశారు. మంచు మోహన్ బాబు తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజనీకాంత్కు సన్నిహితుడు. మోహన్ బాబు చిత్తూరు జిల్లా ఏర్పేడ్ మండలం మోదుగులపాలెంలో 1952 మార్చి 19న జన్మించాడు. స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు 2015 వరకు 520 చిత్రాలకు పైగా నటించాడు. 121 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్గా కొలువయ్యాడు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగాను పేరు తెచ్చుకున్నాడు. సినీ రంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలో ప్రవేశించి తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్ బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది.